అన్న ఏం పేరు అన్న మీ పేరు మల్లేష్ మల్లేష్ అన్న ఏం చేస్తారు మీరు కూడా ఆటోనే ఆటో డ్రైవర్. సో ఎప్పటి నుండి చేస్తున్నారు డ్రైవింగ్ 1998 నా లైసెన్స్. చాలా రోజులు అవుతుంది 25 years. 25 years experience. సో ఎట్లుందన్న మరి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆటో తోలుతున్నారు సో మరి కిరాయిలు ఎట్లున్నాయి అంటే డబ్బులు అంటే వస్తున్నాయా మంచిగా లేదు ఈ మధ్య అయితే లేదు. సో ఎందుకంటే ఫ్రీ బస్సెస్ అయిపోయి. ఇంకోటి ఏంటంటే బైక్ వాళ్ళు వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఎల్లో ప్లేట్ లేదు, ఏది లేదు. వాళ్ళు ఆఫీస్కి హైటెక్ సిటీ ఆఫీస్ ఉందనుకో సికింద్రాబాద్లో ఆన్ చేసుకుంటుండు, హైటెక్ సిటీ సవార్ తీసుకుంటుండు, అక్కడ 100-200 జోబులో పెట్టుకుంటుండు, అటు వెళ్ళిపోతుంది. మా గిరాకీ మొత్తం అటు వెళ్ళిపోతుంది. సో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. సో దీన్ని కొద్దిగా చూడాలి గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే మాకు మీటర్ రేట్ పెరిగాక 11 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారు వచ్చిన మీటర్ రేట్ పెంచలేదు. ఆ మీటర్ రేట్ పెంచితే మాకు చాలా బాగుంటుంది. ఈ మీటర్ రేట్ ప్లస్ బైక్ ఎల్లో ప్లేట్, బైక్ ఎల్లో ప్లేట్స్ లేవు, వైట్ ప్లేట్ల మీద నడిపిస్తున్నారు. వాళ్ళకి కొద్దిగా మీరు గ్రహించండి. వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఏదో ఆదాయం వస్తుందో వెళ్తున్నా అది మా పొట్టన కొట్టవలసి వస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం, వాళ్ళకి ఎంతో అంతా కల్పిస్తామని చెప్పేసి అన్నారు. మరి ఏమైనా ఆదుకుంటా ప్రభుత్వం అంటే ఏం ఆదుకోలేదండి ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే వచ్చి 11 months అవుతుంది అంతే. 11 monthsలో ఏది కాదు, ముంగడికి అవుతుందో చేస్తూ ఉండొచ్చు. అతన్ని అట్లేం లేదు. 12,000 ఇస్తా అని చెప్పి కదా ఒక మాట. మరి దాని మీద ఎవరికైనా వచ్చినా మీ అంటే 10 మందిలోనా 20 మందిలో ఒకరికైనా వచ్చింది? లేదు. ఆ పేపర్స్ అనేవి ఇంకా మేము వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు మాకు వచ్చి అప్లికేషన్ ఇవ్వని కూడా వాళ్ళు మాకేం చెప్పలేదు. ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. సో మాకేది ఇప్పటి వరకు ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఈ బైక్ అనేది ఓలా ర్యాపిడో నుంచి తీసేసేయండి. నెక్స్ట్ మీటర్ పెంచండి, అంతే చాలు. మాకు మీటర్ పెంచండి. డీజిల్ బండ్లను కూడా హైదరాబాద్ సిటీలో తిరగనీయమని చెప్పేసి కూడా రేపు ముఖ్యమంత్రి గారు చెప్తాను. మరి సేంద్ర డీజిల్ బండ్ల వల్ల ఏం ఇబ్బంది అవుతుందంటే యాక్చువల్గా డీజిల్ బండ్లు దాదాపు 90% వెళ్ళిపోయాయి. ఆఫ్టర్ ఓన్లీ 10% ఇప్పుడు ఉన్నాయి సిటీలో. 10% ఉన్నాయి. ఆ 10% కూడా తీసేస్తే మాకే మంచిది, కాదని కాదు, మాకే మంచిది. తీయడానికి మేము గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ అయితే మంచిది అంట. కరెక్టే అండి, కరెక్టే. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇది అవుతారు, ఇక్కడ వాళ్ళు ఇది అవుతారు. సో కరెక్టే అది. మేము దానికి సహకారం చేస్తాం. డీజిల్ అనిపిస్తుంది మరి పాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన గతంలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసిళ్ళు, ఇప్పుడు కూడా సంవత్సరం పాలన అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మరి మీ వరకు? చూడండి, అమలు చేయాలంటే 6 అమలు ఇచ్చారు. 6 అమలలో కొద్దిగా 3 monthsకి ఒకటి చేస్తుండొచ్చు. ఇంకా 15 months కాలే కదా. అవుతుంది, కాదు అని కాదు, అవుతుంది. కాకపోతే అది 11 years ఉండే అన్ని నడిపించింది మంచిగా ఉండే. ఇది ఓన్లీ 11 months అవుతుంది కాబట్టి ముంగట పాలన మంచిగా ఉంటుంది ఉండొచ్చు. ముందు బాగుంటుంది అనుకుంటా. అవును, బాగుంటుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిళ్ళు, మరి ఫ్రీ బస్ని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఫ్రీ బస్ని ఇక కంటిన్యూ అయితేనే ఉంది. మరి మీ గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్సెస్ ఇక తీసే ఆలోచన అతనికి లేదు, ఎవరికి. పబ్లిక్ అలవాటు పడిపోయింది పబ్లిక్. సో దాన్ని ఏమి తీసేస్తే చాలా బాగుంటుంది మాకు. ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు? మీ ఆటో వాళ్ళ వరకు ఏం చేస్తే బాగుంటుంది అంటే మీకేమైనా ఇప్పుడు 12,000 అన్నారు, అట్లా ఇంకేమైనా అడుగుతున్నారు ప్రభుత్వానికి? అడుగుతున్నారు అంటే యాక్చువల్గా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, అది లేదు ఇప్పటి వరకు. ఏ కారణం ఇవ్వలేదు. యాక్సిడెంట్ అయినా కానీ ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. అలాంటి మాకు ఆటో యూనియన్కి ఆటో వాళ్ళకు ఒక హాస్పిటల్ పెట్టడం, జస్ట్ పోయి చూపించుకోవడం, ఫ్రీ మెడిసిన్ అలాంటి ఏదీ లేదు. అది ఒకటి చేస్తే కూడా బాగుంటుంది మాకు. ముఖ్యంగా మీటర్ రేట్, బైక్స్ ర్యాపిడో, ఓలో ఈ బైకులు తీసేయాలి.